బహుజన్ సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బరువెక్కిన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తును అధిష్టానం అంగీకరించలేదని, తన వ్యక్తిగత పాత్రపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తానన్నారు ఆర్ఎస్పీ. కార్యకర్తలు అభిమానులతో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. బీఎస్పీకి రాజీనామా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజీనామా లేఖను మాయావతికి పంపించారు. తన రాజీనామా విషయాన్ని ట్విట్టర్లో కూడా వెల్లడించారు. కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చిందని, తనకు వేరే మార్గం లేదంటూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో బహుజన సమాజ్వాద్ పార్టీని వీడాలనుకుంటున్నానని చెప్పారు. గొప్ప పార్టీ సిద్ధాంతం దెబ్బతినకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన చివరి శ్వాస వరకు బహుజనవాదాన్ని విడిచిపెట్టనన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కార్యకర్తలు అభిమానులతో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తనకు అవకాశం ఇచ్చిన మాయావతికి ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్తో పొత్తును అధిష్టానం అంగీకరించలేదని, తన వ్యక్తిగత పాత్రపై రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణ వాదం, బహుజనవాదం ఒకటేనన్న ఆర్ఎస్పీ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ కర్నూలుకి వచ్చిండు, నిన్న హైదరాబాద్లో ఉన్నాడు. లౌకిక కూటమి, ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూటమి, మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. నాకు అది ఇష్టం లేదు. ఈ బీజేపీ చేసే కుట్రలకు, బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసినవన్న అవుతా. అందుకొరకే నేను మరి ఈరోజు రాజీనామా, బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్ రాజీనామాకు ముందు బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఉండదని ట్వీట్ చేశారు బీఎస్పీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల ప్రకారం పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొత్తు ఉండదని చెప్పారు. బీఆర్ఎస్తోనే కాకుండా మరే ఇతర పార్టీలతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ట్వీట్ చేశారు.